2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నా. పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంతఃకరణ శుద్ధితో ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి వస్తోంది. ఇకపై ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడపనుంది. Inputs were picking up. Andhra Pradesh government has also now decided to increase alcohol prices by 50%. అత్యధికంగా మద్యం ధరల్ని షాక్ కొట్టేలా నిర్ణయించి మద్యాన్ని నియంత్రిస్తూ కుటుంబాల్లో ఆనందాన్ని నింపే విధంగా కూడా మద్యాన్ని నియంత్రిస్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి. తాగి ఇట్లయింది, అంతా కల్తీ మందు తాగి ఇట్లయింది అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో చూపించింటే అట్లా చెప్తున్నారు. మా ఆయన చనిపోయే సంవత్సరం అవుతాను సార్. ఎట్లా చనిపోయినాడంటే ఏం చెప్పుకోవాలా నేను. కల్తీ కాకపోతే పేగులు ఎందుకు బొగ్గు మాట్లాడండి. హాస్పిటల్ పిలిచి పోయినా కానీ ఇట్లే లివర్లు దెబ్బతిన్నాయి, కల్తీ మందు తాగినారు మీరు అని చెప్పినారు. తండ్రి ఇట్లా అయిపోయా, ఇంకా మా బతికేం రాని, ఇంకేం కూలి వస్తే సంసారం, లేకపోతే లేదు. అది తాగిన వల్లే అట్లా. మా అన్నదమ్ముళ్ళు చచ్చిపోతుంటే చూడలేము. దయచేసి ఇంకా సంపాదించింది చాలు. ఎక్కడికి ఎత్తుకోపోతారా? ఎంత సంపాదించుకుంటారా? లిమిట్ ఉండాలరా దేనికైనా. గొంతులు గొయ్యబాకండ్రా రే. నరాలు నిర్వీర్యమై జనం వణికిపోని, కలుషితం తాగి కాలేయం కుళ్ళిపోని, మూత్రపిండాలు మలినమై కృంగిపోని, జవసత్వాలిడిగి కడకు మనిషే మట్టిలో కలిసిపోని. వాళ్లకేమక్కర్లేదు, జనమేమైపోయినా చింతలేదు. ఆ ముఠాకి ముడుపులు కావాలి, కమిషన్లతో సొంత ఖజానా నిండాలి, ప్యాలెస్లు కళకళలాడుతుండాలి. వాళ్ళు ఎవరు బయట తిరగడానికి అర్హులు కాదు. లక్షల కోట్లు మా నుంచి దోసుకొని లక్షల కోట్లు అప్పు చేసి ఎవరైతే స్కామ్ చేశారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. మిగతా వాళ్ళ మందు వల్ల నష్టపోయిన వాళ్ళ జీవితాలందరికీ సుఖాలు సంతోషాలు కలగాలని కోరుకుంటున్నానండి.